ఇక్కడ కూడా రా, బయట పులుల్లా ఉంటాం, ఇంటికి వచ్చేసరికి పిల్లులా తయారవలసి వస్తుంది. ఏం చేస్తావురా కర్మ. ఇంటి ఆవిడ ఆయన చూడకముందే మన గదులు దురుపదాం పద. తాళం వేసుందిరా. చచ్చావన్నమాటే. ఏం చేస్తాం, పిలు. గోపాలం గారు, కాంతం గారు వచ్చారా? రండి రండి. ఎవరు? రాంబాబా, ఆగండి ఆగండి. ఎంచక్క రామలక్ష్మణులా ఉంటారా ఇద్దరు. ఇలాగే హాయిగా కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి ఆయన. చాలా చాలా థాంక్స్ థాంక్స్ అండి. మాకు మంచి మనసున్న మీ అందరి ఆశీస్సులు కావాలి. వస్తామండి. అవును, ఆ, ఇంత ఆలస్యమైంది ఏంటి బాబు? అంటే అది ఊళ్ళోకి శనిదేవుని లీలలు అని సినిమా వచ్చింది అక్కయ్య గారు. నూనె షో చూసి వస్తున్నాం. భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా? మిమ్మల్ని భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను. అవును. నాన్న, చిట్టి. ఏమండి పొరపాటు అయిపోయిందండి. చిట్టి. ఏమండి ఏమండి నా మాటలు వినండి. చిట్టి కూడా ఇలాగే భక్తి సినిమాలంటే ప్రాణం బాబు. ఏమండి? బాబు. ఏమండి? ఏమండి? నాన్న. బాబు, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని కావలించుకుంటుందని మా ఆవిడ అపార్థం చేసుకోకండి బాబు. నిజంగా దాని మనసులో ఏ దుర్బుద్ధి లేదు. మీకు తెలుసుగా, మా ఒక్కగానొక్క సంతానం చిట్టికి 20 ఏళ్ళు దాటకుండానే 100 ఏళ్ళు నిండిపోయాయి. ఏమండి? అందుకే మా చిట్టిని గుర్తు చేసిన వాళ్ళందరినీ కాగులించుకుని బావురుమంటుంది మా కాంతం. బాబు, నువ్వు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోకు నాయనా. పాప మీరేం చేస్తారులేండి, ఆవిడ వద్దులేండి. ఆపావేం బాబు? ఏ మాట మాట్లాడితే ఆవిడికి మళ్ళీ మీ చిట్టి గుర్తుకొచ్చి ఎగిరి నా మీదకు దూకుతారేమో అని భయం వేసి. ఏమిటో మా జీవితంలో కళ్యాణి రాగాలు లేవు, అన్ని శివరంజల్లే. షాబాబాబాబా, చంపేస్తుందిరా. పైగా పిచ్చి ఒకటి. దొందేలేరా పిచ్చిమాలోకాలు. ఆవిడకి ఏ మాట మాట్లాడినా చచ్చిపోయిన కొడుకు గుర్తొచ్చి మనల్ని చంపేస్తుంది. ఆయన ఏదో వాయిద్యంలో ప్రావీణ్యం సంపాదించాలన్న పిచ్చితో అడ్డమైనవి అడ్డదిడ్డంగా వాయించి మనల్ని వాయించేస్తాడు. రై, వీలైనంత త్వరగా వేరే రూమ్ చూసుకుని వెళ్ళిపోతే బెటరా? కరెక్టేరా. ఎవరు? అక్క ఏమో మన మాటలు విందో ఏమిటో గొడవ. ఇంకో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతావా చిట్టి అంటూ నన్ను నలిపినట్టు నలిపేయడానికి వచ్చిందేమోరా. ఎవరది? ఒక్కసారి తలుపు సార్. ఆవిడ కదరా? నమస్కారం నమస్కారం. రండి, రండి. రండి. చెప్పండి. మీరు ఎన్నో ప్రేమ పెళ్లిళ్ళు చేయించారని విన్నాం. ఆ పని మీదే మీ దగ్గరికి వచ్చాం. వెరీ గుడ్. ఇంతకీ పెళ్ళెవరికి? మీ మనవడక? కాదండి, మాకే. మీకా? ఈ వయసులోనా? ఎందుకు పెళ్లి? ఏం సాధిద్దామని? మేమిద్దరం గత 60 ఏళ్ల నుండి ప్రేమించుకుంటూనే ఉన్నాం. మా ప్రేమను మా పెద్దవాళ్ళు ఒప్పుకోవడానికి కొద్దిగా ఆలస్యమైంది. ఇప్పటికి మా గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఓహో, ఇప్పటికి వాళ్ళు ఒప్పుకున్నారా? లేదండి, ఇప్పటికి వాళ్ళు పోయారు. ఇంకెక్కడైనా పెళ్లి చేసుకుంటే జనం మమ్మల్ని చూసి నవ్విపోతారని మీ దగ్గరికి వచ్చాం బాబు. ఓకే, నా దగ్గరకు వచ్చిన ప్రేమ జంటల పెళ్లిళ్ళు జరిపించడం నా జీవిత లక్ష్యం. చెప్పండి, మీకే టైప్ పెళ్లి కావాలి? దండల పెళ్లి, మంత్రాల పెళ్లి, సంతకాల పెళ్లి, విప్లవం పెళ్లి, ఇలా 4 టైపులు ఉన్నాయి. మీకే టైప్ కావాలి? మంత్రాల పెళ్లే జరిపించండి బాబు. అయ్యా, మంగళసూత్రధారణ కానివ్వండి. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునాం కంటే బధ్నామి శుభకే త్వం జీవ సరదాం శతం. నూతన వధువులను పెద్దలంతా ఆశీర్వదించండి. అయ్యా చిత్తం. శతమానం భవతి సదాయు పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. ఇదేమిటండి ఇలా విచిత్రంగా విసిస్తున్నారు రక్షించరు? ఏమీ లేదండి, మీరు పెద్దవాళ్ళు కదా, మేము మిమ్మల్ని డైరెక్ట్ గా అంతే, ఆశీర్వదించకూడదు. అంతే. అందుకని అలా పైనుంచి పడేలా ఏర్పాటు చేశాం అన్నమాట. అలా విసిరితే పైనున్న 3 దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించినట్టే లెక్క. అలాగా, సంతోషం. నీకేదో టెలిగ్రామ్ వచ్చిందా? ఏంట్రా, నాకు టెలిగ్రామా? ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. ఇదేని సీరియస్ మ్యాటరా? మా నాన్నగారికి ఒంట్లో బాగలేదట. లే ఉత్తినే మా పోరగాన్ని ఇడికి పిలిపించేటందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చిన. గంతేగాని నా ఒంటికి ఏమైందివా? ఇది శంకరాభరణం 100 సంవత్సరాల బొమ్మబాయి. చూడుండ్రి,
కొందరికి పోస్టర్ అందం ఉంటది, పిక్చర్ ఆరోగ్యంగా ఉంటది. గానికి పటేల్ గట్ల కాదు. పోస్టర్ అందం ఉంటది, పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది. గసలిది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుమికి జొన్నాలు తిని పెరిగిన శరీరంపై ఏదో మా అత్తగారికి ఈడ భూములున్న హెల్పింగ్ ఉంటదని ఇల్లరికం మీద ఈడకొచ్చిరా. గాముచ్చడికేం గాని రేత్రి సైన్మాకు పోయిన బిడ్డ ఏ సినిమా పటేల్ గారు? సంపూర్ణ రామాయణం. అందులో రామునేసం శోభన్ బాబు కట్టింది, సీత ఏసం చంద్రకళ కట్టింది. హిస్టరీ నడిమగిట్ల గొప్ప టరం తిరిగిందనుకో రాదు. ఏందో తెలుసా, అది మన కైకేయిలే గది మందర మాటింది పోయి గంతే దిల్ జలాయించింది అనుకో, ఉర్తా పోయింది. ఎవ్వరతానికి గుమ్మరతానికి పోయింది. పోయి పెన్మిటి పెన్మిటి అన్నది. ఏమైంది నీకు? నీకు యాదుందా? గప్పుడెప్పుడు నాకు 2 వరాలు ఇస్తానంటివి, అవి ఇస్తానన్నా. ఇప్పుడు కావాలి, ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి అన్నాడు. గైత తీసుకపో అన్నాడు. పైలి వరం ఏందో తెలుసా? మన రామస్వామి చదవాలి. దూసరి వరం ఏంది? నా కొడుకు భరతుడు గద్దె మీద కూకోవాలి. గంతే పోయి గదిని ఉమ్మర వెరిగింత శ్రద్ధ మహారాజ్ కమరిని మరిందనుకో. ఇగో పెండమా, నేను పనుకుంటున్నా. మన పూరగాడు వస్తుంది గాని దాని సంగతి నువ్వు చూసుకో. రారా సూరి. నానేమిటో ఇలా పడిపోయాడు? ఒంట్లో బాగలేదా? అవునరా పాపం, నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచం ఎక్కారా సూరి. మంచం ఎక్కాడా? ఏది నేల మీదగా పడుకున్నాడు? అప్పుడే ఈ అవసరం కూడా వచ్చేసింది. రామరామా, అలాంటి అపశకున మాటలు మాట్లాడుకురా. సూరి, నీకో సంబంధం చూడాలనుకుంటున్నావురా మేము. అమ్మా, నీకు ఇది చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకోండి. నేననేది అది కాదురా. అదంతే, ఆ విషయం వదిలే. పాప నాన్న ఒంట్లో బాగుండేదే. అవును బిడ్డ, సైన్మా రిలీజ్ అయిన మొట్టమొదటి నాన్న జనం తెరలుజించేసిండ్రు అని ఇన్న ప్రొడ్యూసర్ గతి ఏమైతది? గట్ల గుండెల్లో ఒక్కటే మంట. అలాగా పాపం. పోలే నాన్న, ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో. రేపటి నుంచి మద్రాసులో ఒక వారం రోజుల పాటు పాత తెలుగు సినిమాల వారోత్సవం అనే పేరుతో 7 పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు. దానికేమో నేను తీసుకెళ్దాం అనుకున్నాను. నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది. గట్లనా? అయితే నా ఒంట్లో మంచిగా ఉన్నది బిడ్డ. షేర్ తీర్న అడివి రాముడు లెక్కున్నా. పారి పోదాం పద. అంటే నీ వారం అంతా అబద్ధమైన అనమాట. గంతే అనుకోరా? అది అదెంత అబద్ధమో నా పాత సినిమాల విషయం కూడా అంతే అబద్ధం. గట్లనా? అంతే అనుకోరా? అదే నీ తండ్రి ఏం రావు గట్ల కొట్టావు దెబ్బ. చూడన్నా, ఇంకెప్పుడు ఇలా దొంగ టెలిగ్రామ్ ఇవ్వకు. అవతల నా చదువు పాడైపోతుంది. ఎంత శ్రద్ధగా చదువుతున్నాను అక్కడ. అప్పుడే వచ్చేసావరా? వెళ్ళే పని అయిపోయిందిరా. నాన్నగారికి ఎలా ఉంది? ఆయనకే బాగా దుండు ముక్కలా చింతపక్కలా ఉన్నాడు. సినిమా కథలు చెప్పుకుంటూ. ఏమిటి పెళ్ళా? మరే ఏ టైపు? విప్లవం పెళ్లి. ఇవిగో దండలు. అయితే కానీ ఇదిగోండమ్మా, మార్చుకోండి. అక్షంతలు తీసుకోండి. వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు రా. సారీ. ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ ఫోటో స్టూడియోకి వెళ్ళిపోయి ఫోటో తీయించుకుని ఒక కాపీ మాకు పంపించండి. ఇలాగే గోడ తగిలించేస్తా. రా బాబు. అమ్మయ్యా, 50వ పెళ్లి కూడా చేయించేశారా? ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. సరే సరే, ఇన్ని పెళ్లి చేయించావు సరే. నీ పెళ్లి మాట ఏమిటి? నాకు ఈ ఛాన్స్ ఎప్పుడు? రై నేను అడిగేది నీ పెళ్లి మాట రా. ఏమిట్రా మాట్లాడో? వస్తుంది, ఆ రోజు వస్తుందిరా. ఇలాంటి అప్పలమ్మలు చేసుకుంటానా నేను? ముందు నాకు నచ్చిన ఓ పిల్లని చూసుకోవాలి, తన నేను ప్రేమించేసుకోవాలి, అప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఆ పిల్లకి 4 చేతులు 16 పెదవులు లాంటి స్పెషల్ క్వాలిటీస్ ఉండాలన్న రూల్ ఏమైనా పెట్టుకున్నావా? అలాగైతే జన్మని పెళ్లి కాదు రే. అలా ఏం కాదురా, ప్రేమించడానికి నాకు కావలసిన అమ్మాయి మంచి పొడగరై ఉండాలి. అంటే నాలాగానా? కాదు, నాలాగా. నడక అందంగా ఉండాలి, అతిలోక సౌందర్యవతి కానక్కర్లేదు. కళైన మొహం ఉండాలి, కంఠస్వరం అందంగా ఉండాలి. ఏమండి? గొంతు మార్చి పిలిచేవారు ఆస్కల్. ఒట్టురా, నేను కాదు. ఏమండి? ఇప్పుడే ఉంటావు, ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరు? కిచి కిచి కండ్రి, కిచి 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 కలారే. మీరే కంగారు పడకండి, మా వాడు తెలుగువాడే. కొంచెం ఆనందం ఎక్కువైనప్పుడు అలా పిచ్చికల భాష మాట్లాడతారులేండి. మీరు రండి. నీతో ముఖ్యమైన పనుండి వచ్చాను. చెప్పండి, తక్కువ చేస్తాం. ఈ రూమ్ అద్దెకి కావాలన్నా సరే 5 నిమిషాల్లో ఖాళీ చేసి మీకు ఇచ్చి మేము వరండాలో పడుకోవాలి. అవునండి, ఇప్పుడే వెళ్ళిపోతాం. అవేం అక్కర్లేదండి, నాకు 100 రూపాయలు అప్పు కావాలి. కచారే కుచ్చ కిచకిచా. మీరు మళ్ళీ కంగారు పడుతున్నట్టున్నారు. మా వారికి బాధ అనిపించిన ఆ భాష వచ్చేస్తుంది. ఒరే రాముడు, తెలుగులోకి వచ్చాయి. ఆవిడ 100 రూపాయలు అప్పు అడుగుతున్నారా? ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. ఆఫ్టర్ ఆల్ 100 రూపాయలే కదా. ఆవిడ అడిగితే 100 ఏమిటి, 50 రూపాయలైనా సరే ఇస్తాను. కిచ కిచ కిచ
ఆనందమా బాధ నాకు కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నావు. అక్కడ నేను సద్గుణకు చూస్తున్నాను. నీకే హరుసు పోయిందా? హరుసు పోయింది. ఓహో, కాస్త అర్థమే చెప్పరా. హరుసు పోయిందిరా, హరుసు. పరుసు పోయిందా? వందలో 2 సత్తా. వందా నా వందా 50 రూపాయలు. ఎలారా? అదే మరి ఎలా? ఎలా చెప్పు, నువ్వే చెప్పు. ఇది అమ్మేసి పట్టరా త్వరగా. ప్రెస్టేజ్కి వచ్చాను. అలాగే నువ్వు జాగ్రత్త ఇక్కడ మేనేజ్ చేస్తూ ఉండు. ఎక్కడికి వెళ్తున్నారు? ఆ వాచి ఆగిపోయింది, కొద్దిగా కీ ఇప్పించుకొద్దామని. కీ ఇవ్వటానికి బజార్ ఎందుకండి? ఇటు ఇవ్వండి, నేను ఇస్తాను. అంటే కీ ఇవ్వడం ఒక్కటే కాదండి, కాస్త కళాయి కూడా పెట్టించి ఇస్త్రీ కూడా చేయించాలి. నువ్వు వెళ్ళరా. ఆగండి, ఇంకా 9 కూడా కాలేదు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనే షాపులు ఇంకా తెరిచి ఉండరు. పట్టేశారు, తెలివైన మనిషి, కనిపెట్టేశారు. పదునైన బొర్ర. మీరు వాచ్లు ఉంగరాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఇదిగోండి మీ పర్సు. ఆపో, పిచ్చికలు వద్దు, పర్సు తీసుకో ముందు. థ్యాంక్స్ అండి. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? నిన్న సాయంత్రం నేను కాలేజ్ నుంచి వస్తుంటే అదే బస్సులో మీరు ఎక్కారు. మీ పర్సు జారి సీట్లో పడిపోయింది. మీరు చూసుకోకుండా దిగిపోయారు. ఏమిటో, నేను ఎప్పుడు అంతే, ఒట్టి తొందర మనిషిని. పర్సులో ఉన్న మీ అడ్రస్ చూశాను. ప్రేమ పెళ్లిళ్ళు చేయించే ప్రేమ పూజారిగా మీ గురించి చాలా సార్లు పేపర్లో చదివి ఉండటం చేత కాస్త చనువు తీసుకుని ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. వస్తానండి. ఒక్క నిమిషం, కాస్త కాఫీ తాగెళ్తురు గాని. వద్దండి, కాలేజీకి టైం అయింది. అన్నట్టు మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు? కనుక్కోండి, చూద్దాం. బాయ్. జనక జనకన జనక జాచ, జనక జనకన జనక జాచ, జనక జనకన జనక జాచ. పూరకం ఉన్నట్టు పులిడేసేట్రా. సంబరం పట్టలేక. సంబరం ఏంట్రా నీ మొహం? ఆ అమ్మాయి ఏ కాలేజీలో చదువుతాం చెప్పలేదు కదా. ఓరి పిచ్చి సన్నాసి, ఒక్కసారి మోకాలు గొక్కో మెదడు పనిచేస్తుంది. గోక్కున్నా పని చేస్తోంది, చెప్పు. నిన్న సాయంత్రం నేను ఎక్కిన బస్సు నెంబరు 25. ఆ బస్సు రూట్ లో ఏ కాలేజ్ ఉంటే ఆ అమ్మాయి ఆ కాలేజీలో చదువుతున్నట్టే కదా. సింపుల్. నిజమే రోయ్. నిజమేనా? కరెక్టే. రాముడు, నాన్న రాంబాబు, రే రాముడు, నాన్న రాంబాబు, రే రాముడు. నాన్న ఆగండి, మీరు ఆగండి. ఎందుకు లేవడం నేను చూస్తా కదా. ఎందుకు లేవడం? ఎవరు? నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండబూతులు మాట్లాడింది ఎవరు? రే రాముడు, బూతులు కాదురా, గోపాల్ గారు ఫిడైన్ వాయిస్తున్నారు. అది నీకు బూతులా వినిపించినట్టుంది. ఓహో, ఏమైంది బాబు? అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి? అదండి, నేను ఓ అందమైన కళ కన్నాను. కలగన్నావా? పగటి పుట్ట కలగన్నావా? కళ అంటే అది కళ కాదు అక్కయ్య గారు. మరే కళ అంటే బాబు, చిట్టి. ఏమండి? ఏమండి? అయ్యో అయ్యో, మా చిట్టి కూడా ఇంతే బాబు. వదలండి. ఎప్పుడు పగటి కళ్ళు కంటూ ఉండేవాడు. ఏమండి? ఏమిటండి ఇది? బాగుందండి. వదలండి. ప్లీజ్, ప్లీజ్, నాన్న, వదలండి, ప్లీజ్. బాబు. నిజమే సీత, నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేయాలి వీక్నెస్ నాకు ఉండబట్టే మీ అమ్మగారు నన్ను ఫుట్బాల్, వాలీబాల్, బేస్బాల్, బాస్కెట్ బాల్ ఇత్యాది బంతి ఆటలన్నీ ఆడేస్తున్నారు. మిమ్మల్ని ఇలా కష్టపెడుతున్నందుకు నేనెంత బాధపడుతున్నానో తెలుసా? ఎవరే సీత? నేనండి సూరిబాబుని. ఎవరు? శూర్పణఖవా? శూర్పణకని తాటకని కాదత్తయ్య గారు, నేను మగవాధవని. మీరు మరీ లింగ భేదాలను కూడా గమనించకపోతే ఎలా? నేను సూరిబాబుని. అంత గట్టిగా అరవకు నాయనా, నాకు చెవుడనుకుంటారు నలుగురు. ఏమిటో అన్ని మాయరోగాలు ఒకేసారి ముసురుకున్నాయి. చూపు మందగించింది, వినికిడి సన్నబడింది. మీ వంట ఎలా ఉంది ఇప్పుడు? నీలో నువ్వు గొణుకోకు నాయనా, కాస్త వినబడేలా మాట్లాడు. మీ ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు? అంత గట్టిగా అరవకు నాయనా, ఉవ్వ, నాకు చెవుడనుకుంటారు నలుగురు. పొరపాటున ఏదో పలకరించాలి కదా అని తొందరపడ్డాను, అనుభవిస్తున్నాను. అలా బాధపడితే ఎలా బాబు? పెద్దదాన్ని, జబ్బుదాన్ని పలకరించక నీకు తప్పదు కదా. ఈ మాట మాత్రం బాగా వినిపించింది. మా పెద్దదాని సంబంధం గురించి ఏం ఆలోచించావు బాబు? నా వాయిస్ ఎలా మార్చమంటారు? మామూలుగా లైటా, మీడియమా, స్ట్రాంగా? ఎలాగోలా ఆ శుభవార్త ముందు మా అమ్మకు చెప్పండి. మీ పెద్దమ్మాయి సావిత్రికి
ఓ మంచి సంబంధం చూశారు అత్తయ్య గారు. నిన్న సాయంత్రం మీ సావిత్రి పిండి మర ఏమిటి బాబు? పిండి మరకెళ్ళింది కదా, అక్కడే పెళ్లి చూపులు కూడా జరిపించేశాను. పెళ్లి కొడుకు ఎవరో కాదు, పిండి మర ఓనరే. పిల్ల మాకు నచ్చింది, కట్నకారుకులేవి అక్కర్లేదు, త్వరలోనే ముహూర్తం పెట్టించేసేయండి అన్నారు. ఏమైనా అర్థమైందా? ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు? మామూలుగా చెప్పొచ్చు కదా. నీ చెప్పలే? చల్లటి మాట చెప్పావు నాయన. నీ దయ వల్ల నా బిడ్డ ఓ ఇంటిదైతే రోజు నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది. అత్తయ్య గారు, ఇంకో చిన్న మాట. ఆ ముహూర్తానికే నేను కూడా సీతమిళ్ళ 3 ముళ్ళు వేసేస్తే పనిలో పని, ఖర్చులో ఖర్చు కలిసి వస్తుంది కదా. ఏమంటారు? ఏమ్మా? అవునమ్మా, ఆయన చెప్పింది సబబుగానే ఉంది. అటు చూడమ్మా, నీ పెద్ద తమ్ముడు రంగని చూడు. వాడిని ఏదైనా ఉద్యోగంలో చేర్పించకుండా వాడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద వదిలేసి నీ దోవ నువ్వు చూసుకుంటావా తల్లి? అమ్మా, ఆల్నా పాలనా చూసుకునే మనిషి లేక వాడు ఏ జేబులు కొట్టే వెదవ కిందో, దారులు దోచే దరిద్రుడి కిందో తయారవుతాడు. పోన్లేమ్మా, తమ్ముడేవైతే నీకే. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోమ్మా, హాయిగా సుఖపడు. అమ్మా, ఇదే చెప్తున్నాను. 600 సరే, తమ్ముడికి ఉద్యోగం దొరికేదాకా నేను పెళ్లి చేసుకోనుగాక చేసుకోనమ్మా. చెప్పదని చేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారు కొండి. ఏమండి ప్లీజ్? అర్థమైంది సీత. మీ తమ్ముడికి ఒక ఉద్యోగం చూసి పెట్టాలి, అంతే కదా. చూస్తాను, చస్తానా? మొన్నటిదాకా పెళ్లి కొడుకులు కన్నా విధాన చేతులు పట్టుకున్నాను, ఇవాటి నుంచి ఉద్యోగాలు ఇచ్చే కుక్కల కాళ్ళు పట్టుకుంటాను. తప్పుతుందా? రాయ్, కాలేజ్ వదిలేరా? ఇంకా వదలలేదురా. క్లాస్ రూమ్ లోంచి ఎవరు బయటకు రావడం లేదు. రావడం వచ్చేస్తుందిరా, శాంతి వచ్చేస్తుంది. ఓకే, నువ్వు వెళ్ళిపో. ఇద్దరం నిలబడితే శాంతి తన లవ్ చేస్తుంది ఎవరో తెలుసుకోలేదు. వెళ్ళు. ఓకే, ఆల్ ది బెస్ట్. రాయ్, ఇటు. దొంగ పట్టుకోండి. రేయ్ రేయ్ రేయ్, అన్యాయం రా. రేయ్, దొరకరా. రేయ్, ఆగరా. రేయ్, చంపేస్తాను. దొరకరా. రేయ్, నిన్నేరా. దయచేసి ఆగరా. యారా ఇడియట్, నా పరిస్థితులు పారిపోతావా దొంగ రాస్కెల్? క్షమించండి సార్, మీదనుకోలేదు. కింద పడుంటే దేవుడు ఇచ్చాడు అనుకున్నాను. ఇదిగో సార్ మీ పర్సు, నన్ను వదిలేయండి సార్. అమ్మా, 5 పైసలు. రేయ్, ఇందులో 5 పైసలు మిగిలిపోయిందా? దీంతో ఒక్కపడి కొడుకుని మింగు చస్తావు. మెల్లిగా బల్లిలా రారాసురి. అడుగులు చప్పుడు విందంటే మా చిట్టు కూడా ఇలాగే పిల్లిలా నడిచేవాడంటూ వచ్చేస్తుంది అక్కయ్. అరే జాగ్రత్తగా పద. చూటు వినిపిస్తుంది ఏమిట్రా? గోపాలం గారు వైద్యం మార్చినట్టున్నారు. కర్మ ఏమో, పద. రండి బాబు. మీ ఇద్దరితో వ్యక్తిని పరిచయం చేస్తానండి. ఎవరు సార్? రండి చెప్తానండి. ఇదిగో మావాడు. ఈయనేనా మీ అన్నగారు? మా అన్నయ్య అని అడుగుతున్నారా? కాదయ్యా బాబు, గురువు గారు కాదయ్యా. ఇతను నా చిరకాల మిత్రుడు ప్రపంచం రాజారావు అని హరిప్రసాద్ చౌరాసియా దగ్గర కొంతకాలం వేడుదనం నేర్చుకున్నాడు. ఎలా వాయిస్తున్నాడు మా వాడు? బాగా వాయించడం లేదా? మాట్లాడరేంటి? అదే ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నాను. ఎవరు వాళ్ళు? పై వాటలు అదుకుంటున్నారులేండి. కుర్రాళ్ళు చాకుల్లా ఉన్నారు. ఇప్పుడు మీరు చాకు అన్నారా? అవునమ్మా, చాకుల్లా ఉన్నారు అన్నాను. ఏం తప్పనానా? నాన్న చిట్టి, బాబు చిట్టి, మా చిట్టి ఇలాగే బాగున్న ప్రతి దానికి చాకు అనే మాట వాడేవాడు.
అలాగా అయితే ఇంకాసేపు నేనే నీ చిట్టును అనుకోండి. ఇలాగే బాగుంది. ఒరే రాగిడా, నువ్వు అర్జెంట్ గా బట్టలు సర్దుకుని స్టేషన్కి వెళ్ళి దొరికిన రైలు ఎక్కి ఆగిన చోట దిగిపోవడం మంచిదిరా. వెళ్ళు, చంపేస్తాను రే. చిట్టి బాబు చిట్టి బాబు, నీకు కనపడిన ప్రతి అడ్డగాడిదా చిట్టే. ఎంత బాగుందో. అయ్యో అయ్యో అయ్యో. ఒరే సురిగా, కాలేజ్ వదిలే టైం అయింది, ఇంక నువ్వు వెళ్ళిపోరా. ఒరే రావుడు, మళ్ళీ అమ్మాయి కోసం పర్సు పారేసి డబ్బు పోగొట్టుకోకు. నెవర్. కిందటిసారి అయితే తను చూసేటప్పుడు నేను పడేశాను గనక నన్ను ఆట పట్టించడానికి చూడనట్టుగా శాంతి వెళ్ళిపోయింది. కానీ ఈసారి అలా కాదు, తను రాకముందే ఇప్పుడే పారేసుకుంటా. ఈ పర్సు పారేయటం ఏంట్రా? ఇదేక దరిద్ర భ్రమరా నాయనా. ఒరే, అలా పారేసి తన సున్నితమైన చేతుల మీదుగా దీన్ని తిరిగి తీసుకోవడంలో ఓ గొప్ప థ్రిల్ ఉందిరా. ఆ? అవన్నీ నీకు అర్థం కావు గానీ కాలేజ్ వదిలేరో లేదో ఒకసారి చూస్తా. పర్సు కింద పడిపోయింది బాబు, కింద. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. నువ్వు 40 సంవత్సరాల క్రితం ఈ పని చేసుంటే నాలాంటి వాళ్ళు ఎవరైనా సంతోషించుండేవారు. మంచిదమ్మా, వెళ్ళరా తల్లి. ఎరా వదిలేశారా? లేదురా, మూసేశారు. ఏ? ఈ కాలేజీకి నిన్ననే లాస్ట్ వర్క్ డేట, ఇవాళ నుంచి సెలవులు. చా, ఇలా చెప్పా పెట్టకుండా ఆడపిల్లల కాలేజీకి సెలవులు ఇచ్చేస్తే మగపిల్లలంతా ఎంత బాధపడతారా? ఆ మాత్రం సెన్స్ లేదే ఆ ప్రిన్సిపాల్ కి. చా 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 చా. అవును, శాంతి ఇల్లెక్కడరా? పాండి బజార్ పెడదాం పదా. అక్కడ ఉంటుందా? ఆహా, అక్కడ చిలక దోషం చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓ, నీకు తెలియదన్నమాట. ఎలారా ఇప్పుడు? సెలవులు ఇచ్చారంటే 4 రోజుల దాకా శాంతి కాలేజీకి రాదు. ఈ లోపు తన కలుసుకుందామంటే తన అడ్రస్ మనకు తెలియదు. ఇప్పుడు ఎలా? సార్, ఏమన్నా పారేసుకుంటే త్వరగా పారేసుకోండి సార్. మళ్ళీ మార్నింగ్ షో టైంకి సినిమా హాల్కి వెళ్ళాలా, టైం అవుతుంది. సరే చూద్దాం. ఓ, రా తీసుకో. పారేసుకున్నా, తీసుకో. రాస్కెల్. రండి. వీరు హనుమంతరావు గారని ప్రెస్ ఓనర్. నాకు బాగా తెలిసిన ఆయన. మీ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నేను చెప్తే మీ నెంబర్ అని ఆయన వెంట పెట్టుకొచ్చాను. రేపటి నుంచి వీళ్ళ తమ్ముడు మీ పనిలోకి వస్తానండి. ఇక మీరు బయలుదేరండి. నేను వస్తానండి. చూడు, ఈ విషయం మీ అమ్మగారితో నేను అడిగి చెప్పలేను కానీ నువ్వే వెళ్ళి చెప్పు. అక్కర్లేదు నాయన, నేనంతా విన్నాను. వినపడిందా? అమ్మయ్యా. నీ దయ వల్ల మా రంగిగాడు ఓ ఉద్యోగస్తుడైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటాడు. అవును, జీతం ఎంత ఇస్తారట? 600. అలా నీలో నువ్వు గొనుక్కోకు నాయనా, కాస్త వినబడేలా మాట్లాడు. 600. 600? ఆ, ఆ మాత్రం దానికే 6,000 అంత అరుపు ఎందుకయ్యా? అంత గట్టిగా అరవకు, నలుగురు వింటే నాకు చూడనుకుంటారు. అత్తయ్య గారు, ఈ లెవెల్ చాలా మీకు. ఉమ్, ఎలాగో మీ అబ్బాయికి ఉద్యోగం దొరికింది కాబట్టి నేను మీ అమ్మాయి పెళ్లి. ఏమ్మా? అవునమ్మా. నీ అక్కతో పాటు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ చెల్లెలికి పెళ్ళెవరు చేస్తారమ్మా? నేనా జబ్బుదాన్ని, ఇకనో ఇప్పుడో గుటుక్కుమనేదాన్ని. నేను కాస్త అటో ఇటో అయితే దీని పెళ్లి మాట ఏమిటమ్మా? అమ్మా వద్దమ్మా, నువ్వేం పట్టించుకోవద్దు. నీ పెళ్లి నీ సుఖం నువ్వు చూసుకోమ్మా. నీ తోడ పుట్టింది ఏ గాలికి పోతే నీకే. పెళ్లి పెటాకులు లేకుండా ఎందరు బ్రహ్మజోడు మొక్కల్లా ఎదిగిపోవడం లేదు. అమ్మా వద్దు సీత, ఇదే చెప్తున్నాను. వద్దు, నువ్వేం చెప్పొద్దు. ఊరికే అంటున్నావు అంతే అంతే. 600 సరే. అవ్వదు, తస్తే అవ్వదు. లెక్కలెప్పుడు తప్పు. 6 6 100 100. ఊరికే నువ్వు ఆవేశపడిపోకు. చెల్లెలి పెళ్లి చేసేదాకా నేను పెళ్లి చేసుకోనుగాక చేసుకోమా? అబ్బా, చెప్పదని చేసి మరీ చెప్తున్నా. అబ్బా. నా తల్లి, నా బంగారు కొండే, చెల్లెలంటే ఎంత ప్రేమమ్మా నీకు. రామ్మా. ఏమండి ప్లీజ్? వద్దు, నువ్వేం చెప్పొద్దు. నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది. అర్జెంట్ గా నీ చెల్లెలు కూడా ఓ మంచి సంబంధం చూసేయాలి, అంతే కదా? నాకు సందేహం సీత. ఏమిటండి? అసలు ఈ జన్మలో మన పెళ్లి అవుతుందా అని. అదే మాటండి. చెల్లికో మంచి సంబంధం చూడండి, దాంతో అమ్మ బాధ్యత తీరిపోతుంది. చెల్లి పెళ్లి ముహూర్తానికే మన పెళ్లి అయిపోతుంది. అసలు మనం మొదటిసారిగా కలుసుకున్న రోజు నీకు గుర్తుందా సీత? ఎవరు మీరు? తర్వాత చెప్తాను, మర్యాదగా నీ పర్స్ ఎటు. పర్సా? నేను అసలు పర్సు మెయింటైన్ చేయను. మదర్ ప్రామిస్. పర్సు లేకపోతే జేబులో ఉన్న డబ్బు ఇటు. డబ్బా? నేను అసలు డబ్బు మెయింటైన్ చేయను. మదర్ ప్రామిస్. డబ్బు లేకపోతే రిస్ట్ వాచ్ ఇటు.
దృష్టి వాచ నేను వాచర్ గీజీలు మెయింటైన్ చేయను. మదర్ ప్రామిస్. ఏవే మెయింటైన్ చేయని వాడివి మేం మెయింటైన్ చేసే ఏరియాకి ఎందుకు వచ్చావురా? అయ్యో అయ్యో ఎందుకంటే అనుకుంటున్నారు? అయ్యో అమ్మో అయ్యో అమ్మో అయ్యో హెల్ప్ 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 హెల్ప్. చాలా థ్యాంక్స్ అండి. సమయం దేవతలు వచ్చి నా మాన ప్రాణాలు కాపాడారు. మీ పేరు? సీత. మీరు కరాటే నేర్చుకుంటున్నారా? జాగ్రత్తగా రండి. జాగ్రత్త. మెల్లిగా రండి. ఆ సౌండ్ ఏమిటి అక్కయ్య గారు? కింద ఎవరైనా ఎనబీరువాలు జరుగుతున్నారా? కాదురా, 25 ఏళ్ళ నుంచి తెరవని పాత కిటికీలు తెలుస్తున్నారు పాప. ఓహో. కాదు బాబు, ఆయన స్నేహితుడి దగ్గర నుంచి ఫ్లూట్ లాక్కున్నారు. అది ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగా? వాయులేని హింస అయిపోయింది. ఇక వేణుగారి ధ్వంసం అన్నమాట. అవును, చక్కటి మెట్లుండగా ఇలా నిచ్చెనెక్కొచ్చారేమిటి బాబు? అంటే అది- అది రోజు మెట్లెక్కి వస్తున్నాం కదా అక్కయ్య గారు, ఇవాళ కాస్త వెరైటీ ఏమన్నారు? వెరైటీ కోసమా? ఉద్యోగ చెప్పులు పారిపోతా. కమాన్ వాయిస్తున్నాడు రా. మరే ఫ్లూట్ వాయిస్తున్నాడు. నోటితో ఫ్లూట్ ని ఆ శబ్దంతో మనల్ని వాయిస్తున్నాడు రా. పిల్లి దగ్గినట్టు నల్లి తుమ్మినట్టు ఫ్లూట్ వాయించటం వాడు ఒక్కడికే సాధ్యం రా. కళ్ళకి రెప్పలు పెట్టినట్టు చెవులకి మూతలు కూడా పెడితే బాగుండేదిరా ఆ దేవుడు. దరిద్రం రాకే. వాడు జన్మలో మళ్ళీ ఫ్లూట్ వాయించుకుంటూ చేస్తాను. అబ్బో అబ్బో అబ్బో, ఏ అద్భుతంగా వాయిస్తున్నారండి. ప్రపంచంలో ఇంతవరకు ఈ టైప్ లో ఎవ్వరూ వాయించలేదు. కనవండి, ఎలా పడ వాయించండి. ఏ గొప్ప సంగతి అండి. భోపాల్ గ్యాస్ ప్రమాదం దీని ముందు ఎంత. ఆఫ్టర్ బాగుంది. నరికేయండి. ఇది మరీ గొప్ప సంగతి అండి. రష్యాలో వచ్చిన భూకంపం దీని ముందు బలాదు. బలి తీసుకోండి అంతే. ఇది మరీ అద్భుతం. కనిష్ట విమాన పథకం దీనిలో వందో అంతే. కరవండి, కరవండి. ఆహా, చాలా థ్యాంక్స్ నాయనా. ఇలా కళని మెచ్చుకునే రసికుడు ఒక్కరిద్దరైనా మా కళాకార జీవితాలు ధన్యమైనట్టే. కొద్దిగా ఆయాసం వస్తుంది, కాస్తంత ఊపిరి పీల్చుకొని మళ్ళీ విజృంభిస్తా. కొంచెం టైమింగ్. ఆయాసం వస్తుందా? మీకేమైనా లైట్ గా ఉబ్బసం వ్యాధి ఉందా? కొంచెం ఉండేది నాయనా. ఏ పాప, మిమ్మల్ని ఆ కృష్ణుడే కాపాడాలి. అదేమిటి బాబు అలా అన్నావేమిటి? ఫ్లూట్ కి లింక్ ఉన్న దేవుడు కాబట్టి ఆయనే కాపాడాలి గాని లేకపోతే చాలా కష్టం అక్కయ్యారు. కష్టం ఏమిటయ్యా? ఏ విషయంలో? మా తాతగారు తమ్ముడు ఒక ఆయనకి ఉబ్బసం వ్యాధి ఉందండి. అది ఆయన కేర్ చేయకుండా మీ అంత అందంగా కాదనుకోండి ఏదో సాధారణంగా ఫ్లూట్ వాయిస్తుండేవాడు. అలా వాయిస్తూ వాయిస్తూ ఉండగా ఫ్లూట్ కొట్ట ఉందండి. ఉంది. దీనికి రంధ్రాలు ఉన్నాయండి. ఈ రంధ్రాల ద్వారా ప్రాణాలు చెప్పకుండా గాల్లో వెళ్తున్నాయి. ఏమండి, వద్దండి, ఈ ఫ్లూట్ మాత్రం ముట్టుకోకండి. నా పసుపు కుక్కలు 10 కాలాల పాటు నిలిచేలా చూడండి. ఏమండి? అలాగే కాంతం, నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, మళ్ళీ ఈ జన్మలో ఈ ఫ్లూట్ ముట్టుకోను. పర్లేదు తీసుకోండి, నేను ముట్టుకోను. నా పేరు వేలు, జగన్నాథం గారి తమ్ముణ్ణి. నమస్కారం బాబు. మిమ్మల్నైనా కలవగలిగాను ఆ దేవుడి దయ వల్ల. అదిగో అదే, ఆ దేవుడు దెయ్యం అనే 2 మాటలే నాకు అసలు గిట్టనివి.
దేవుడు లేడని గాఢంగా నమ్మే మనుషుల్లో మొదటి వాడిని నేను. శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ. అది నా భార్య సుబ్బలక్ష్మి. దేవుడు ఉన్నాడని గాఢంగా నమ్మే మనుషుల్లో మొదటి వ్యక్తి అది. దేవుడు లేడని తనకు నచ్చ చెబుదామని నేను ప్రయత్నించినప్పుడల్లా నా మాటలు వినిపించని లెవెల్లో గంట వాయిస్తుంది. అందుకే ఆ ప్రయత్నం చాలా కాలం క్రితమే మానేశాను. చిత్తం, ఆ పొలం విషయం స్ట్రైట్ గా చెప్పాలంటే ఆ పొలం నీ కవులకివ్వను. నీ ఫేస్ నాకు నచ్చలేదు. వెళ్ళరా. తమ అన్నగారితో కూడా ఓ మాట మాట్లాడి వెళ్తానండి. అన్నా దున్నా నాకెవ్వరు అన్నలేరు. నేనే జగన్నాథాన్ని. మరి ఇందాక తమరు జగన్నాథం గారు తమ్ముళ్ళన్నారు. ఆయన ఎప్పుడు అంతే బాబు. అనుమానం ముందు పుట్టి తర్వాత ఆయన పుట్టారు. ముందు మారు పేరు చెప్పి అవతల మనిషి లోతుపాతులు తెలుసుకుంటారు. తర్వాత సమస్య చెప్తారు. చాలే ఇక ఆపచ్చు. చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు. మరి ఇంత అనుమానమా? సర్లే, ఇదేం చూసావు? చైనా యుద్ధంలో శత్రువుల్ని వెతుక్కుంటూ మా బెటాలియన్ ముందుకెడుతోంది. ఉన్నట్టుండి 10 గజాల దూరంలో ఠక్కున శత్రు సైనికులు పొదల్చాటి నుంచి లేచారు. వాళ్ళు శత్రువులా కాదా అన్న అనుమానంలో పడి 5 నిమిషాలు ఆలస్యంగా మా వాళ్ళకి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చాను. ఈలోగా శత్రువులు మా బెటాలియన్ మొత్తాన్ని పచ్చడి కింద చావగొట్టేశారు. నేనొక్కడినే చావు తప్పి కన్నులోటపోయి బతికి బయటపడ్డాను. అఫ్కోర్స్ ఆ తర్వాత భారత ప్రభుత్వం నన్ను ఇంటికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోమందనుకో, అది నీకు అనవసరం. వెల్, నీ ముక్కు నాకు నచ్చలేదు. నా పొలం నీ కౌలికివ్వను. వెళ్ళిపో. వెళ్ళో. భోజనం చేసేద్దామా? 5 నిమిషాలు ఆగండి. దేవుడికి ఇంకా నైవేద్యం కాలేదు. అమ్మ ఇస్తుందండో. రా అమ్మా. అదేమిటమ్మా 4 రోజుల తర్వాత వస్తానని ఉత్తరం రాశావు? పరీక్షలు అయిపోగానే ఊటీ వెళదామని మా ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ వేశారు నాన్న. ఆహా. నేను వెళదాం అనుకున్నాను, కానీ ఎందుకు మిమ్మల్ని చూడాలనిపించి వెంటనే వచ్చేసాను. నా తల్లి, నా బంగారు. అమ్మా నాన్న అంటే బిడ్డకి పంచి ప్రాణాలు. రామ్మారా. హిట్లర్ హిట్లర్ ఎరా, నా ఇంట్లో పొట్ట పైలేలా తిండి తిని పక్కింటికి కాపలా కాస్తావా రాస్కెల్? అమ్మాయిని చూసావా? అమ్మాయిని చూసావా అని అడుగుతున్నాను. సన్నాసి విధవా, నన్ను చూసి కాదురా, అమ్మాయిని చూసి ఆనందంగా మొరగాలి. అంతా రాంగ్ యాక్షనే దరిద్రపు కొంకకి. పో, వెళ్ళి పక్కింట్లో పడుకో పో. ఈ పక్కింటికి పోయావా? నా ఇంటికి మాత్రం రాకు. మన కాలేజీకి కూడా ఇవాళ నుంచి సెలవులు ఇస్తున్నారా? ఇంటికి వెళ్ళక తప్పదు. మా నాన్న ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నాడు. వెళ్ళు, దానికంత బాధ ఎందుకు? ఈ 4 రోజుల్లోనూ తన ఇల్లు ఎక్కడో కూడా తెలుసుకోలేకపోయాం. అది నా బాధ. ఇంత పెద్ద మహానగరంలో ఎక్కడని తెలుసుకోగలనరా? అప్పటికే సిగ్గు లేకుండా గూర్ఖాల రాత్రి బోళ్ళు ప్రతివేది తిరుగుతూనే ఉన్నాం కదా. ఒరే సూరి, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలరా. ఏమిటో దువ్వుతున్నావు? విషయం ఏమిటో చెప్పు. నేను ఊరేళ్ళకి తప్పదురా. నువ్వు కొంతకాలం ఇక్కడే ఉండి ఎలాగైనా సరే శాంతి అడ్రస్ తెలుసుకుని నాకు తెలియజేయాలి. అమ్మో, రేపు ఈ పారికి మా ఊళ్ళో లేకపోతే మా నాన్న తిరుగుటబ్బారు ఇక్కడికి వచ్చి మన